మన ఒక అమ్మాయిని అడిగా నీట్ బైపీసీ తీసుకుంటాను అంది. ఎందుకు అన్నాను. నేను డాక్టర్ అవ్వాలి అంది. ఓకే బాగుంది, డాక్టర్ అవ్వాలని నీకు ఎందుకు అనిపించింది అన్నాను. వాట్ ఈస్ యువర్ మోటో, ఏదో ఒకటి ఉంటది కదా అని అడిగితే రీల్స్ లో చూసాను మ్యామ్, డాక్టర్స్ అంటే ఒక ఎమోషన్, డాక్టర్స్ అంటే ఒక రకమైన అక్కడ చూపించారు. సో అది చూసి నేను చాలా ఎక్సైట్ అయ్యాను, అందుకే నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. కానీ రీల్స్ వేరు, రియల్ లైఫ్ వేరు అనేది ఈ ఏజ్ లో మీకు అంతగా అర్థం కాదు. మీ అందరూ చూసా ఉంటారు రీల్స్ చేయడం అనేది. రీల్స్ ఎలా చేస్తారు, అప్పటికప్పుడు వాళ్ళు యాక్టింగ్ చేస్తారు కదా. ఇప్పుడు దీన్నే నేను కోరిలేట్ చేసి చెప్తాను. నా చిన్నప్పుడు నేను 6th 7th అనుకోండి, శోభన్ బాబు మూవీస్ అవి బాగా ఉండేవన్నమాట అప్పుడు. సో అప్పుడు నేను అవన్నీ సినిమా లాయర్లు వాడు యువర్ ఆనర్ అని చెప్పి జడ్జిని గడగడలాడించేసి అందరినీ గడగడలాడించేసి ఓ వాదనలు చేసేసి మొత్తాన్ని గెలిపించేసి ఆ మూవీస్ లో ఏమైంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేస్తారు కదా. సో నేను చాలా ఎక్సైట్ అయిపోయి డిసైడ్ అయిపోయాను నేను ఎలా అయినా లాయర్ అవ్వాలి అని. తర్వాత తెలిసింది 10th క్లాస్ లో వచ్చిన తర్వాత 9th వచ్చిన తర్వాత లాయర్ అవ్వాలంటే సోషల్, దీని మీద ఈ సైడ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి. నేను సోషల్ లో 0. నాకు అసలు సోషల్ అర్థమయ్యేది కాదు, డేట్లు గుర్తుండేవి కాదు. సోషల్ లో నాకు కనీసం జాగ్రఫీకి, ఎకనామిక్స్ కి వీటికి కూడా డిఫరెన్స్ తెలిసేది కదా. అన్ని కలిసిపోయారు నా బ్రెయిన్ లో. నా బ్రెయిన్ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సోషల్ అనమాట. సో నేను అప్పుడు డిసైడ్ అయ్యాను ఇంటర్కి వచ్చిన తర్వాత ఈ సోషల్ మన వల్ల కాదు అని చెప్పి ఎంపీసీ వైపు వచ్చాను అనమాట. సో మీరు చిన్నప్పుడు ఒకటి అనుకున్నా అది అయిపోవాలి అని కాదు, కానీ ఏదో ఒకటి చెయ్యాలి అనేది మాత్రం మీ మైండ్ లో ఉంటే చాలు. ఏదో ఒకటి కొట్టాలి, చెయ్యాలి, ఆ జీల్ ఉండాలి. మీ పేరెంట్స్ ఎంత రిచ్ అవ్వనండి, మీకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఎకనామికల్ సపోర్ట్ ఉండనండి, బట్ స్టిల్ యూ హ్యావ్ టు స్టాండ్ ఆన్ యువర్ లెగ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే.